పవన్ 5 సార్లు సీఎం కావాలనేది తన కోరిక అంటున్న నాగేశ్వరమ్మతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటం గ్రామంలో ఈరోజు పర్యటించారు. ముఖ్యంగా నాగేశ్వరమ్మ గారి ఇంటికి వచ్చి తన బిడ్డగా మా ఆశీర్వచనాలు అందుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు నాగేశ్వరమ్మ గారు ఉన్నారు. అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మీ నివాసానికి వచ్చి ఈ రోజు తల్లిగా మిమ్మల్ని భావించి మీ కాళ్ళకు నమస్కారం కూడా చేశారు. ఎట్లా భావిస్తున్నారు? నాకు కొడుకుగా భావించానమ్మా, నాకు దేవుడిచ్చిన వరమని భావించానమ్మా. నాకు అసలు నా బిడ్డ ఏందో అసలు ఏ జన్మలోనో నా బిడ్డగా ఉండడమ్మా. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇంత అవకాశం నాకు దొరకదు మా అయ్యే. నాకు ఎప్పుడు కావాలంటే రావాలమ్మా, నువ్వు చూస్తానికి నేను ఫోన్ చేస్తా రమ్మన్నాడు అయ్యా. నన్ను అది ఒక్కటే నాకు వాక్మానికి వెళ్ళాడు. నేను చూడాలయ్యా అన్నప్పుడు నువ్వు వచ్చేసేయమ్మా అన్నాడు. నీ కొడుకులో నేను ఉన్నానమ్మా అన్నాడు. నా కొడుకేనయ్యా. నాకు 2 కొడుకులు పోయిన 2 కొడుకులు ఉండాలి. నీ కొడుకుంటే నా కొడుకున్నాడు అయ్యా. నాకు చాలు. అంటే ఎప్పటి గ్రామం చూసాం. మీ ఎప్పటి గ్రామమే ఆ రోజు పవన్ కళ్యాణ్ సభకి స్థలం ఇచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన దారుణాలన్నీ మనం చూసాము. ఆ రోజు మీరు కన్న కొడుకుగా భావించి పవన్ కళ్యాణ్ మీ ఆవేదన వెలుగుచ్చారు. ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు అధికారంలోకి వచ్చి వస్తానన్నారు, వచ్చారు. ఎలా ఆ రోజు ఎలా చూస్తున్నారు, ఇప్పుడు ఎలా ఉంది ఆయన అంటే ఆయన వ్యవహార శైలి కూడా ఎట్లా ఉంది? మీరేమన్నా ఇంకా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఆయనకి. నా మీద ఇంకా ప్రశాంతంగా మాట్లాడాడు. చాలు, నువ్వేమన్నా తినయ్యని కూడా అన్నాను నేను. అమ్మా నువ్వు తిను నా బదులు అంటున్నాడు. నువ్వు తిని ఆరోగ్యంగా ఉండమ్మా అన్నాడు. నువ్వు కాళ్ళ నొప్పులు తెచ్చుకోవద్దమ్మా, నన్ను పొలం వెళ్ళొద్దు అంటున్నాడు. అది నా కొడుకు చెప్పేది అయ్యా. నాకు 2 కొడుకులు పోయినా ఆ కొడుకు ఉండడం దమ్ము. ఈ కొడుకు ఆరోగ్యం తక్కువ. ఎట్లా ఈ మేనర్లు కొంచెం చూస్తూ ఉంటారు. మేనరుడు ఈ అబ్బాయి కూడా కాస్త పర్వాలేదయ్యా. చెప్పండి, నేను చూస్తున్నాను కదా. అంటే ఆ రోజు ఎప్పుడో ఎన్నికల ముందే ఇచ్చారు మాట. ఈరోజు అధికారంలో ఉండి కూడా చాలా మంది మర్చిపోతూ ఉంటారు. కానీ గుర్తు పెట్టుకుని ఒక తల్లిగా కొడుకుగానే ఉన్నాను భరోసా ఇచ్చిన పరిస్థితి మీరు అందరూ చూశారు. ఏమనుకోండి? ఆయన నాయకుడు కాదు, ఆయన నాయకుడి ముందు మానవతావాది. ఆయన మానవతకి విలువలకి కట్టుబడిన నాయకుడు. రాజకీయాలు కాదు, రాజకీయాలు పక్కన పెట్టి వచ్చిన మాట ప్రకారం వచ్చాయంటే ఆయన యొక్క మనసుని, ఆయన యొక్క దార్శనికతని, ఆయన యొక్క సహృదయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని, ఆయన ఎంత మాట ఇస్తే ఎంత వరకు వెళ్తారని దానికి ఈ నాగేశ్వరమ్మ గారిని ఇప్పటి గ్రామం వచ్చి ఆమెకి కుటుంబానికి భరోసా ఇవ్వటం ఆయన దార్శనికతకు, ఆయన సహృదయానికి, ఆయన పరిపాలన దక్షతకు నిదర్శనం. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలోకి రావటం గతంలో నాగేశ్వరమ్మకి ఎన్నికలకు ముందు. ఎందుకంటే ఈ గ్రామంలో ప్రధానంగా ఇప్పటం గ్రామంలో ఆ గతంలో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభకి స్థలం ఇచ్చారని చెప్పి ఇక్కడ ఇల్లు కూడా కూలగొట్టిన పరిస్థితి. ఆ సమయంలోనే నాగేశ్వరమ్మ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తన ఆవేదన వెలుబుచ్చారు. అప్పుడు జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి ప్రధానంగా తాను తప్పకుండా మనం అధికారంలోకి వస్తాము, మళ్ళీ ఇప్పటి గ్రామంలో మీ ఇంటికి వచ్చి మీతో మాడతానమ్మా, కన్న కొడుకుగా నన్ను భావించానని చెప్పి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితం ఇప్పటి గ్రామం చేరుకుని నాగేశ్వరమ్మ గారిని పలకరించారు. అదేవిధంగా కొడుకుగా ఆశీర్వదించాలంటే కూడా కాళ్ళకి నమస్కారం చేశారు. ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా తాను అన్ని విధాలు అండగా ఉంటానని నేరుగా తన కార్యాలయానికి వచ్చి కలవచ్చు కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాగేశ్వరమ్మ వారి కుటుంబ సభ్యులు కూడా ఆనందం వెలిపిస్తున్నారు. కిషోర్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, ఇప్పటి గ్రామం.